దైవజనులతో పాటు దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి అన్న అయితే నాకు పరిచయం లేదు, రమేష్ అన్న. కానీ ఫోన్ ద్వారా అన్నయ్య నాకు కనెక్ట్ అవ్వడము, సాక్ష్యానికి మరి రమ్మని ఆహ్వానించడము, మరి అన్న యొక్క మాటను బట్టి నేను ఎంత దూరం రావడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. అందరిని బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని నామమునికి మహిమ కలుగుని కాక నిత్యము. మరి ఈ సమయంలో నా సాక్ష్యము చెప్పాలని మరి ఎంతగానో మరి అడుగుతున్నారు. మరి వెళ్ళిన చోట ఆయన సాక్షిగా దేవుడు నన్ను నిలబెట్టాలని అనుకున్నాడు. వెళ్ళిన చోటల్లా ఆయన సాక్ష్యంలో బోధించాలని ప్రభు నాకు ఆజ్ఞాపించున్నారు. కాబట్టి సాక్ష్యము బోధించడానికి ముందు కొంత సమయము వాక్యంలోకి వెళ్తే నా సాక్ష్యం అనేది వాక్యం ద్వారా ముడిపడి ఉన్నదో లేదో అని అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే సాక్ష్యము వచ్చేది వాక్యములో నుంచే. సాక్ష్యము ప్రత్యేకంగా బయట నుంచి ఏమీ రాదు, సాక్ష్యము వాక్యంలో నుంచే వస్తుంది. కాబట్టి ఏ వాక్యంలో నుంచి నా సాక్ష్యం దేవుడు సిద్ధం చేసి ఉన్నాడు అనే విషయము మనకి తెలియాలన్నా, వాక్యము లోతుల్లోకి నడిపించబడాలన్నా, వాక్యం ద్వారా దేవుడు కూడా ఈ విధంగా సాక్ష్యం నిలబడతాడా అనే విషయాలు మనకి తెలియాలన్నా కొంత సమయము వాక్యంలోకి వెళ్దాము. మరి దేవాది దేవుడు కూడా మరి ఇక్కడ వాక్యం పంచుకోవడానికి ఒక వచనం అయితే ఇచ్చి ఉన్నారు, ఒక అంశము. దాని ద్వారా మన సాక్ష్యంలోకి వెళ్దాము. సరేనా? అందరికీ ఇష్టమేనా? దేవునికి స్తుతి కలుగును గాక. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనం నుంచి. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా, ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకుని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి సర్దారుల మీద దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలం ముందు అతడు చంపిన వారి శవముల లెక్క కంటే ఎక్కువ ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ వాక్యం వరకు ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాకృప గలవాడు ఒక దేవునికి స్తుతి కలుగును గాక. తండ్రి యొక్క సమయంలో ఇదిగో నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నీ బిడ్డలతో నువ్వు ఏదైతే మాట్లాడదలుచుకున్నావో, ఇదిగో నా బలము కాదు, నా జ్ఞానము కాదు, నా శక్తి కాదు, కానీ ప్రభువా ఇదిగో నీ ఆత్మ చేత నన్ను అభిషేకించి మీ నామము నీకు మహిమకరంగా నివేచన వర్తమాన నీ బిడ్డలకు అందింపజేస్తూ వాక్యములకి అయ్యా వాక్యం నుంచి సాక్ష్యములకు అడుగు పెట్టడానికి మా పట్ల నీ కృప దయచూపమని ప్రార్థిస్తున్నాను. నా నోటికి నీ మాటలు అందించమని అడుగుచున్నాను. వినే చెవులు ప్రతి బిడ్డకి దయచేయండి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు కలుగును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాను. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని సంసోను దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుని ఏ విషయంలో అడుగుతున్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకున్నాము, ఈసారి నన్ను బలపరచుము. దేని నిమిత్తము జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? తనని ఎవరైతే బంధించి ఉన్నారో ఫిలిష్తీయుల నిమిత్తము, ఫిలిష్తీయులను సంహరించడానికి జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. ఈ ఫిలిష్తీయులు ఎవరంట?
మనం చూసినట్లయితే 23వ వచనం నుంచి చూస్తే మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించున్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకునిరి. జనులు సంసోను నుంచి వచ్చినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపినవాడు నేను మన శత్రువుని మన దేవత మనకి చేతికి అప్పగించినదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. ఎవరంటే ఈ ఫిలిష్తీయులు? దేవునికి వ్యతిరేకంగా నిలబడిన వారు. హల్లెలూయా. ఆ దేవునికి వ్యతిరేకంగా నిలబడిన ఫిలిష్తీయుల చేతిలో సంసోను చిక్కబడి ఉన్నాడు. ఆ ఫిలిష్తీయుల చేతిలో సంసోను బంధించబడి ఉన్నాడు. సంసోను పట్ల దేవునికి ఉద్దేశం ఏంటి? సంసోను విషయంలో దేవునికి చిత్తం ఏంటి అని మనం చూసినట్లయితే అదే న్యాయాధిపతులు 13వ అధ్యాయం చూసినట్లయితే 5వ వచనం చివరన ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా. హల్లెలూయా. ఎవరండి? ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును విడిపించడమే సంసోను పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక. దేవుడు సంసోను పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేని నిమిత్తము? బంధించబడిన ఇశ్రాయేలును విడిపించడానికి సంసోను తన తల్లి గర్భంలో రూపొందించుకోమందే ఆ దేవాది దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. కానీ అదే సంసోను ఎవరి చేతిలో బందీ అయి ఉన్నాడంట? ఫిలిష్తీయుల చేతిలో బందీ అయి ఉన్నాడు. మరొక్కసారి చెప్తున్నాను, ఫిలిష్తీయుల చేతిలో బందీ అయిన ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి సంసోను దేవుడు ఎన్నిక చేసుకుంటే అదే ఫిలిష్తీయుల చేతిలో సంసోను బంధించబడి ఉన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని ప్రణాళిక ఒకటి, సంసోను యొక్క ఆలోచన ఒకటి. దేవుని ఉద్దేశం మరొకటైతే సంసోను యొక్క ఉద్దేశం మరొకటి. ఎందుకంటే దేవుని చిత్తమును జరిగించడానికి సంసోను యొక్క భూమి మీద దేవుడు తీసుకొస్తే సంసోను ఎక్కడ పరిగెట్టాడంట? ఫిలిష్తీయుల కుమార్తెను వివాహం చేసుకోవడానికి పరిగెట్టాడంట. ఇంకెక్కడికి పరిగెట్టాడంట? వేశ్య అయిన దెలీలా వెనకాల పరిగెట్టాడంట. దేవుడి చిత్తం ఏంటి? ఫిలిష్తీయుల చేతిలో బందీ అయిన ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి దేవుడు మరి సంసోను ఎన్నుకుంటే సంసోను యొక్క ఉద్దేశం ఏంటి? ఫిలిష్తీయులను వెంబడిస్తున్నాడు. దేని నిమిత్తం? దేవుని చిత్తము కొరకు కాదు, తన ఇష్టానుసారముగా. హల్లెలూయా. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టువారై ఉన్నారు. ఇక్కడ ఫిలిష్తీయులకు అర్థముగా ఒక మాట చెప్పుకుందాం. ఫిలిష్తీయులు అనగా శ్రమ, బాధ, వేదన, దుఃఖము, వ్యాధి, అప్పు, మరణము, పాపము, వ్యభిచారము అని అనుకుందాం కొంతసేపు. ఈ యొక్క బంధకాలలో బంధిస్తున్నారు ఎవరంటే ఫిలిష్తీయులు. ఆ బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు సంసోను ఎన్నుకుంటే సంసోను ఎక్కడ బంధించబడి ఉన్నాడంట? ప్రేమలో బంధించబడి ఉన్నాడు. ఏ ప్రేమలో? లోక సంబంధమైన ప్రేమలో. ఇంకెక్కడ బంధించబడి ఉన్నాడు? పాపంలో బంధించబడి ఉన్నాడంట. ఎవరు? దేవుని చిత్తాము నెరవేర్చడానికి ఎన్నిక చేయబడిన సంసోను ఎక్కడ బంధించబడి ఉన్నాడు? పాపములో బంధించబడి ఉన్నాడు. ఈ రోజు ఆ దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో ఫిలిష్తీయుడు పనిచేస్తున్నాడేమో. ఈ రోజు కూర్చున్న మన అందరము కూడా మన ఆత్మీయులమే అని అనుకుంటున్నాం. మన ఆత్మీయ జీవితంలోనే జీవింప చేస్తున్నాం. నేను దేవునితో అంటు కట్టబడి ఉన్నాము అని అనుకుంటున్నాం. దేవుడి ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు సంసోను ఎన్నిక చేసుకుంటే సంసోను ఎవరు? ఆత్మీయుడే. కానీ అదే ఆత్మీయుడు ఎవరు వెనకాల పరిగెడుతున్నాడంట? లోకము వెనకాల పరిగెడుతున్నాడంట. ఈ రోజు అనేక మంది దేవుని మందిరానికి వెళ్తున్నారు, వాక్యమును బోధిస్తున్నారు, వాక్యమును ధ్యానిస్తున్నారు, స్వార్థ వింటున్నారు, మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు. కానీ నేను ఆత్మీయతలోనే ఉన్నాను అనుకుంటున్నారు, కానీ ఆత్మీయతలో లేరంట. కేవలం నీ దేహము మాత్రము దేవుని మందిరంలో ఉంది, కానీ నీ ఆత్మీయత ఎవరితో అంటుకట్టబడి ఉందంట? సంసోను వాళ్ళ లోకముతో అంటుకట్టబడి ఉన్నదంట. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. కానీ ఎంతసేపు అయితే, ఎంత కాలం అయితే సంసోను లోకంతో అంటుకట్టబడి ఉన్నాడు, దేవుని ప్రణాళిక నెరవేర్చబడలేకపోయాడు.
కానీ ఎవరి కొరికైతే దేవుడు ఎన్నిక చేసుకున్నాడో లోకంతో అంటుకట్టబడిన సంసోను ఎవరి చేతిలో బంధించబడి ఉన్నాడంటే ఫిలిష్తీయుల చేతిలో బంధించబడి ఉన్నాడు. ఈ రోజు ఆత్మీయత జీవితంలోనే నేను ముందుకు కొనసాగిస్తున్నానని భ్రమలో కేవలం మనం బ్రతుకుతున్నామేమో. ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగించకపోవడానికి సంసోను యొక్క బలహీనత ఏంటో తెలుసా? దేవుని చిత్తం నెరవేర్చడానికి సంసోను వచ్చాడు, కానీ దేవునితో సహవాసం చేయలేదు. ఈ రోజు దేవుని ఉద్దేశంలో నువ్వు ఉన్నావు, దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు, రక్షణలో నీవు ఉన్నావు, వాక్యంలో నువ్వుంటే నువ్వు ఎవరితో సహవాసం చేయాలంట? మందులో నువ్వు ఎవరితో సహవాసం చేయాలంట? నువ్వు ఆత్మీయతలో సహవాసము చేయాలంట. ఆత్మ వాక్యము, జీవం కలిగిన వాక్యముతో సహవాసం చేయాలంట. కానీ ఈ రోజు చాలా మంది దేవుని మందిరంలోనే వాక్యంలోనే భ్రమలో బ్రతుకుతున్నారు, కానీ దేవునితో సహవాసం చేసి ఆత్మీయ జీవితంలో నిలబెట్టుకోవాలన్న ఆలోచన కలిగిన వారు చాలా తక్కువ, అరుదు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిష్తీయుల చేతులు ఎప్పుడైతే బంధించబడ్డాడో తెలుసండి, దేవునితో సహవాసం లేదు ఎవరికి? సంసోనికి. దేవుని చిత్త నెరవేర్చడానికి తల్లి గర్భంలోని సంసోని దేవుడు ఎన్నిక చేసుకుంటే, దేవునితో సహవాసము లేకపోతే మరొక సహవాసం ఏమొస్తుందంట? లోకమనే సహవాసం వస్తుంది. లోకమనే సహవాసంలో ఉన్నానని భ్రమలో లోకంతోనే సహవాసం చేస్తూ దేవునితోనే ఉన్నానని భ్రమలో బతికాడు సంసోను. ఫిలిష్తీయుల చేతికి బంధించబడ్డాడు. ఈ రోజు దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనమందరము కూడా దేవునితోనే దేవుని సహవాసంలో ఉన్నానంటూ నువ్వు ఒకవేళ లోకములో ఉంటే లోకం నేను ఏం చేస్తుందంటే ఫిలిష్తీయుడికి అప్పగిస్తది, అంటే శ్రమకు అప్పగిస్తది. ఈ రోజు ఇశ్రాయేలీయుల ఆత్మీయ జీవితాలు బలహీనపడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు ఎవరితో సహవాసం చేయట్లేదంటే దేవునితో సహవాసం చేయట్లేదు. ఆత్మీయులతో సహవాసం చేయట్లేదు. ఆత్మీయుడు ఆత్మ జ్ఞానము కలిగిన బిడ్డలతో, ఆత్మీయుడు ఆత్మ జ్ఞానము కలిగిన దైవ జనులతో సహవాసము చేయకపోవడం వల్ల మధ్యలో ఎవరు ఎంట్రన్స్ అవుతున్నారు? ఫిలిష్తీయుడు ఎంట్రన్స్ అవుతున్నాడు. ఫిలిష్తీయుడు వస్తున్నాడు మధ్యలో. ఎవరికి? నువ్వు ఆత్మీయ జీవితంలో నువ్వు కొనసాగించకపోతే శత్రువైన ఫిలిష్తీయుడు నీ జీవితంలో ప్రయాణం చేస్తాడంట. ఆ శత్రువు ఎవరు? ఆ ఫిలిష్తీయుడు ఎవరు? శ్రమ, బాధలు, కన్నీళ్లు, వ్యాధులు, అప్పు, పాపము, వ్యభిచారము, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన అలవాట్లు, ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి? దేవునితో నువ్వు సహవాసము చేయకపోతే, దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం చేయకపోతే, ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు కొనసాగించకపోతే, ఆత్మీయులతో నువ్వు సహవాసం చేయకపోతే మరొక్క నిమిషం నీ జీవితంలో ఏమెంటర్ అవుతుందంట? ఫిలిష్తీయుడైన శత్రువు నీ జీవితంలో ప్రవేశింపజేస్తే నిన్ను బంధించి ఆ బంధకాల నుంచి బయటికి రానివ్వకుండా నేను హింసిస్తూ అంటాడు. అదే జరిగింది సంసోనుకి. హల్లెలూయా. సంసోనుకి జరిగింది అదే. ఈ రోజు అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, మందిరానికి వస్తున్నారు, కానీ విడిపించబడటం లేదు. దేవుని వాక్యం వింటున్నారు, కానీ గ్రహించటం లేదు. మందిరానికి వస్తున్నారు, బలలో పాలు పొందుకుంటున్నారు, కానీ విడిపించబడట్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు మందిరానికి వస్తే ఉపయోగం లేదు, బలలో పాలు పొందుకుంటే ఉపయోగం లేదు, నువ్వు కానుకలు తీస్తే ఉపయోగం లేదు. నువ్వు దేవునితో ఆత్మీయ సహవాసం, దేవునితో నువ్వు సహవాసం చేయకుండా నువ్వు ఎన్నిసార్లు దేవునికి మందిరానికి వచ్చినా నువ్వు ఎవరి చేతిలో బంధించబడి ఉన్నావంట? ఫిలిష్తీయుడి చేతిలో బంధించబడే ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవునికి ఉద్దేశం ఏంటో ఎరిగి దేవునితో సహవాసం చేసినప్పుడే నువ్వు ఫిలిష్తీయుడితో విడిపించబడతావు. ఫిలిష్తీయుడి నుంచి నువ్వు విడుదల పొందుకుని దేవుని కొరకు నిలబడగలుగుతావు. దేవుని చిత్తమని ఎరిగిన సంసోను దేవుని కొరకు నిలబడలేదు, లోకం వైపు నిలబడ్డాడు కాబట్టి బంధించబడి అన్నాడు. తను బంధించబడిన తర్వాత తన పరిస్థితి ఎలాగుంది? కన్నులు రెండు పెరికి వేయబడ్డాయి, చరస ఏంటంటే సంఖ్యలు వేయబడ్డాయి, చిత్రహింసలు పడ్డాడు, దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు. అప్పటి వరకు తోడు ఉన్న వారందరూ కూడా శ్రమ రాగానే ఫిలిష్తీయుడు సంసోను జీవితంలో ప్రవేశించగానే
అందరూ విడిచిపెట్టేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కనులున్నంత వరకు దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయాడంట సంసోన్. కనులున్నంత వరకు దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేకపోయాడంట సంసోన్. కానీ ఆ కన్నులు ఊడబెరికిన తరువాత తను అంటున్న మాట ఏంటి? ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకునుము, నన్ను బలపరచుము అని అడుగుతున్నాడు. అక్కడ ఒక మాట, ఒక పాట ఉంటుంది. హల్లెలూయా. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, కనుదృష్టి పోయాగా కనుదృష్టి పోయాగా చదవాలని ఉంది నీ వాక్యము, చదవాలని ఉంది నీ వాక్యము, వినిపించుచున్నది నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాగా బలమంతా పోయాగా నమ్మాలని ఉంది నా యేసుని, నమ్మాలని ఉంది నా యేసుని. హల్లెలూయా. సంసోనుకు కనుగొన్నంత వరకు దేవుని తట్టు తిరగలేకపోయాడు. సంసోనుకి బలమున్నంత వరకు దేవుని తట్టు తిరగలేకపోయాడు. కానీ ఎప్పుడైతే తన కనులు ఊడబెరికబడ్డాయో, ఎప్పుడైతే తన బలము ఊడిపోయిందో, అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుణ్ణి. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నన్ను బలపరచు, ఈ ఫిలిష్తీయులను హతము చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు దేని నిమిత్తం ఇక్కడికి వచ్చున్నావో నీకు నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి ఉద్దేశం నీ పట్ల కలిగి ఉన్నాడు. ఈ రోజు నీవు భయంకరమైన పాపంలో కూరికిపోయి ఉండవచ్చు, భయంకరమైన అప్పులో కూరికిపోయి ఉండొచ్చు, భయంకరమైన శ్రమల శోధల గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. అదే ఫిలిష్తీయుడు అనుకో. ఆ ఫిలిష్తీయుల యొక్క జీవితం జీవిస్తున్నట్లయితే ఫిలిష్తీయుని యొక్క ఉద్దేశం, ఫిలిష్తీయుల యొక్క స్వభావం ఏంటి? శ్రమ కలుగు చేయుట. ఆ శ్రమలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఆ చివరి క్షణం మరణపు అంచుల్లో నువ్వు ఉన్నావేమో, ఇంకా డాక్టర్స్ నీ వ్యాధి నయము కాదన్నారేమో, నీ అప్పు తీర్చబడదన్నారేమో, నీ నింద తొలగదన్నారేమో. కానీ ఆ సమయంలో సంసోను ఏం చేశాడు? చివరి క్షణంలో మొరపెట్టాడంట, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నాకు బలం ఇవ్వి. చివరి క్షణంలో మొరపెట్టగా దేవుడు బలపరిచాడు సంసోను. చివరి క్షణం మొరపెట్టాడు అంటే అర్థం ఏంటో తెలుసండి? పోరాటానికి నాకు బలం ఇమ్మని అడుగుతున్నాడు, పోరాటము చేయడానికి. మన పోరాటం ఏంటండి? మన పోరాటం చేయడానికి ఆయుధం ఏంటి? మన దేవుడు మనకి ఇచ్చింది ప్రార్థన అనే ఆయుధం. చివరి క్షణంలో ఒక్కసారి పోరాటం చేయడానికి నాకు బలం ఇమ్మని మొరపెడుతున్నాడు. చివరి క్షణంలో నేను ఈ స్థితికి వచ్చేసానే, నేను పాపంలో పూర్తిగా కూరిగిపోయానే, అప్పులు పూర్తిగా మునిగిపోయానే, నా జీవితము వ్యర్థము, ఇంకా నన్ను ఎవరు ప్రేమించగలరు అని నువ్వు అనుకుంటున్నావేమో. సంసోను ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. సంసోను దర్శించిన దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. నా పరిస్థితులు ఎవరు మార్చగలడు?
నేను నా ఇష్టం వచ్చినట్టు నా జీవితమును కొనసాగించగలిగాను కదా. ఈ స్థితిలో దేవునికి వ్యతిరేకంగా నేను బ్రతకొచ్చు. ఈ యొక్క సమయం ఫిలిష్తీయుల చేతిలో నేను బంధించబడ్డానే, దేవుడు నన్ను విడిపించగలడా? దేవుడు నేను బాగు చేయగలడా? దేవుడు నన్ను స్వస్థపరచగలడా? నా అప్పు తెచ్చగలడా? నా నిందను మార్చగలడా? నేను ప్రార్థన చేయగా ఇది జరుగుతుందా అని చాలా మంది ఆలోచనలో ఉన్నారు. కానీ చివరి స్టేజ్ లో, లాస్ట్ స్టేజ్ లో సంసన్ అడిగింది, మొర్ర పెడుతున్నాడు యుద్ధము చేయడానికి. ఆ యుద్ధమే దేవుడు మనకి ఇచ్చిన ఆయుధము ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన చేయగా దేవుడు సంసోను నిలబెట్టి ఉన్నాడు. ప్రార్థన చేయగా దేవుడు సంసోను వైపు తిప్పబడి ఉన్నాడు. తన కనులున్నంత వరకు ఆ వెలుగును చూడలేకపోయాడు, దేవుని గ్రహించలేకపోయాడు. కానీ తన కనులు ఎప్పుడైతే పెరికి వేయబడ్డాయి, తనకి ఎప్పుడైతే చీకటి కమ్ముకున్నదో దేవుని ఉద్దేశాన్ని గ్రహించగలిగాడు, దేవుని తట్టు తిప్పగలిగాడు. అదే ఒకవేళ నువ్వు ఆ చీకట్లో ఉన్నట్లయితే, నువ్వు ఉన్నట్లయితే నా దేవుడు నన్ను బాగు చేయడం నువ్వు అనుకుంటున్నావేమో. ఇంత చీకట్లో నేను దిగిపోయిన తర్వాత కూడా దేవుడు నన్ను దర్శిస్తాడా అను దిగులు చెందుతున్నావేమో. నీ జీవితం చీకటి అయిపోయినప్పటికీ కూడా దేవుడిని బాగు చేయగలడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని తట్టు తిప్పబడినప్పుడు. హల్లెలూయా. నీ చీకటి అయిపోయిన నీ జీవితమును బాగు చేయగల శక్తిమంతుడు ఈ రోజు ఇక్కడ ఆరాధిస్తున్న ఆ దేవాది దేవుడు. చీకటి అయిపోయిన జీవితాలను బాగు చేయగలడు. అంధకారమైన నీ జీవితాలను బాగు చేయగలడు. అంధకారమైన సంసోను అడగగా, ఒక్కసారి నన్ను బలపరచుము, ఒక్కసారి నన్ను నిలబెట్టుము, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి నా వైపు చూడు దేవా, ఈ పాపంలో నుంచి నన్ను విడిపించు దేవా. నీకున్న బ్రతకంతయు, నీ జీవితమంతయు, నీ యవ్వనమంతయు, నీకున్న బలమంతయు నీకు ఇష్టానుసారంగా నువ్వు జీవించి ఈ రోజు నువ్వు మంచాన్ని పడి వ్యాధులతో, బాధలతో, సమస్యలు కృంగిపోతున్న స్థితిలో నన్నెవరు బాగు చేయగలరు? నా ప్రార్థన ఎవరు ఆలకించగలరు? నన్నెవరు విడిపించగలరు? నువ్వు నిస్సహాయ స్థితిలో ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్న మాట. ఆనాడు సంసోను ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రోజు కూడా నీ ప్రార్థన ఆలకించి ఆ ఫిలిష్తీయుని యొక్క బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన తట్టు తిరిగితే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మొరపెట్టాడో, ఫిలిష్తీయుల చేతుల నుంచి ఇశ్రాయేలు విడిపించడానికి దేవుడు సంసోను ఎన్నుకున్నాడు. తన జీవితం అంతా తనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. చివరి క్షణంలో దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో అదే ఉద్దేశం సంసోను పట్ల నెరవేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటి? ఫిలిష్తీయుల చేతుల నుంచి ఇశ్రాయేలును విడిపించబడ్డాము. ఇష్టం వచ్చినట్టు తన జీవితం ముందు కొనసాగించాడు. కానీ దేవుని ఉద్దేశం చివరి క్షణంలో ఫిలిష్తీయులందరినీ కూడా హతమార్చాడు. సంసోను ఏ రోజు నువ్వు ఆయన వైపు తిరిగితే నీ జీవితంలో ఫిలిష్తీయులను హతమార్చే సామర్థ్యానికి ఇస్తాడు. హల్లెలూయా. కానీ నీవు ఆయన కొరికి నిలబడినప్పుడు, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుడు అంటే తెలియక సమయంలో, దేవుడు అంటే తెలియని స్థితిలో, హల్లెలూయా, నా జీవితంలో కూడా ఫిలిష్తీయులు ఎంటర్ అయి ఉన్నారు. ఫిలిష్తీయులు ఏంటో తెలుసు కదా, చెప్పాను కదా. శ్రమ, శోధన, బాధ, దుఃఖము, వేదన, వ్యాధి, రోగము, బంధకాలు, సంఖ్యలు, ఇవన్నీ కూడా ఫిలిష్తీయులకి సాదృశ్యము. ఆ ఫిలిష్తీయులు నేను దేవుడు అంటే ఎరగని సమయంలో నా జీవితంలో ప్రవేశించాడు. ఫిలిష్తీయుడు అనగా ఎవరంటే నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. హల్లెలూయా. ఏ స్థితిలో ఫిలిష్తీయుడు నన్ను బంధించి ఉన్నారు, ఏ స్థితిలో ఫిలిష్తీయులు నన్ను ఏలుబడి చేసి ఉన్నారు అనేది నా సాక్ష్యం ద్వారా నేను ముందుకు వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని, దేవుని గురించి నాకు తెలియదు. మా అంతా సాంప్రదాయం అంతా కూడా ముస్లిం సాంప్రదాయమే. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను 2011వ సంవత్సరములో. అప్పటి వరకు నేను దేవుని గురించి నాకు తెలీదు. ఒకటే తెలుసు, యేసు ప్రభుకు సిలువ వేస్తారు, అంతవరకే తెలుసు. కానీ యేసు ప్రభుకు సిలువ వేస్తారు దేని నిమిత్తము ఎప్పుడు తెలుసుకున్నానంటే దేవుడు నన్ను దర్శించిన తరువాత.
ఆ కళలో ఏంటంటే ఒక స్వరం నాకు వినబడుతుంది, అమ్మా నువ్వెందుకు బాధపడుతున్నావు, నీకెవరు లేరని నువ్వెందుకు అనుకుంటున్నావు, ఎస్ఐ ఉన్నాడు నీ కొరకే, నువ్వు ఆయనకి ప్రార్థన చేయి, నీ బిడ్డ బ్రతుకుతాడు అని చెప్తే నేను ప్రార్థన చేయలేదండి. 2 సార్లు దేవుని దూత నన్ను కళలో మాట్లాడడం అనేది జరిగింది. 2 సార్లు కూడా నేను ఆ కళని గ్రహించలేదు. 3వసారి ప్రభు వచ్చి అమ్మా అని 3 సార్లు పిలిచారు. పిలిచి ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎవరు లేరు నువ్వెందుకు అనుకుంటున్నావు, నేనున్నాను నీకు తోడుగా, నీ బిడ్డ ప్రాణం పోయే స్థితి వచ్చిందంటున్నావు కదా, నీ బిడ్డ నేను బాగు చేస్తాను, నేనున్నానని నమ్ము, నాకు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు బాప్తిజం తీసుకో. అప్పటి వరకు నేను బాప్తిజం అనే మాట వినలేదు. నువ్వు బాప్తిజం తీసుకో, నా నామంలో నువ్వు ప్రార్థన చేయి. ఇంకొక విషయం చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకో, గుర్తు పెట్టుకో. శ్రమలు రావని చెప్పట్లేదు, ప్రాణం పోయేంత శ్రమలు వస్తాయి నీకు, కానీ ప్రతి శ్రమ నుంచి నేను విడిపిస్తాను, నా ప్రార్థన శక్తి చేత మళ్ళా నేను బ్రతికించుకుంటాను అన్నారు ఆ కళలో ప్రభు. హల్లెలూయా. అప్పుడు వరకు దేవుడు మనుషులతో మాట్లాడతాడనే విషయము నేను ఎప్పుడు కూడా వినలేదు, చూడలేదు కూడా. ఆ రోజు ఆ విధంగా మాట్లాడి ఉన్నారు. ఆ విధంగా మాట్లాడిన నేను ఒక క్వశ్చన్ వేసాను అక్కడ. ఏంటంటే రోజు కూడా నేను పడుకునేటప్పుడు ఒక మాట అడిగేదాన్ని, ఏ మంచి వారికి దేవుడు లేడా, లోకానుసారంగా చెడ్డ పనులు చేస్తూ బ్రతుకు వాళ్ళకు మాత్రం బ్రతుకులు ఉన్నాయి, దేవుడు ఎందుకు భయము భక్తులు కలిగి తల్లిదండ్రులు ఎందుకు భయభక్తులు కలిగి బ్రతుకుతున్న వారికి మంచి రోజులు లేవా, వాళ్ళకి మంచి జరగదా, దేవుడు అనేవాడు ఉంటే వచ్చి నాతో మాట్లాడాలి, దేవుడు అనేవాడు ఉంటే నా బిడ్డను బాగు చెయ్యాలి అని నేను అడిగాను. హల్లెలూయా. నేను ఎప్పుడైతే అడిగానో అప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. నేను ఎప్పుడైతే అడిగానో నిజమైన దేవుడు ఉంటే రావాలి నా దగ్గరికి, నాతో మాట్లాడాలి, కష్టాలు ఉన్న వాడితో మాట్లాడాలి. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో నేను ప్రభు తట్టు తిప్పగలిగాను. అప్పటి వరకు నేను నమాజ్ చేస్తున్నాను, ఖురాన్ చదువుతున్నాను, కానీ ఎప్పుడైతే నేను బైబిల్ పట్టుకుని నేను నమాజ్ చేస్తున్నాను, ఖురాన్ చదువుతున్నాను, 2 చేస్తున్నాను, నేను ఎప్పుడైతే బైబిల్ పట్టుకుని బైబిల్ చదవడం మొదలు పెట్టానో, ఒక విషయం కూడా గుర్తించాలి, నమాజ్ చేస్తూ బైబిల్ చదువుతున్నాను, ఓకేనా. నేను ఎప్పుడైతే బైబిల్ చదువుతున్నానో అక్కడ ఒక వాక్యము నాతో మాట్లాడుతుంది, నేను నీ కొరికి నేను ఉన్నాను, నీకు తోడుగా నేను ఉన్నాను, నీ భారం అంతటిని మోయడానికి నేను ఉన్నాను, ఇదిగో నీ కొరికే, నీ కుటుంబం కొరికే నేను సిలువేయబడ్డాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ప్రతి భారం నా మీద మోసుకుంటాననే విషయము నాకు ఎక్కడ తెలిసిందంటే బైబిల్ చదవడాన్ని బట్టి. ఎప్పుడైతే బైబిల్ చదువుతూ మొదలు పెట్టానో నాకు తెలియని ఆనందం, తెలియని సంతోషము, నెమ్మది, శాంతి, సమాధానము. నా బిడ్డ ఇంకా బాగు కాలేదు, కానీ ఎప్పుడైతే బైబిల్ చదవడం మొదలు పెట్టానో నా ప్రక్కన ఒకరి నుంచి నన్ను ఆదరిస్తున్నారు, నా ప్రక్కన ఒకరి నుంచి నన్ను బలపరుస్తున్నారు, నీ శ్రమ అంతటి నా మీద మోసుకుంటాను, నీకు విడుదల ఇస్తాను అనే విషయం నాకు ఎక్కడ తెలిసిందంటే వాక్యమును చదవడాన్ని బట్టి. ఆ విధంగా వాక్యం చదువుకుంటూ ముందుకెళ్తూ నేనేం చేశానంటే బైబిల్ని పట్టుకొని ఖురాన్ని పక్కన పెట్టిన, ప్రార్థన చేస్తూ మొదలుపెట్టి నమాజ్లన్నిటిని విడిచిపెట్టేశాను. ఎందుకంటే నేను ఎంత నమాజ్ చేసినా, ఖురాన్ చదివినా నా మనస్సులో నెమ్మది కలగలేదు, నాకు శాంతి కలగలేదు. కానీ ఎప్పుడైతే నేను బైబిల్ చదవడం మొదలు పెట్టానో నాకు ఒక ధైర్యం అనేది వచ్చింది, నా బిడ్డను ఆయన బాగు చేయగలడనే ధైర్యం నాకు వచ్చింది, నాకు శాంతి, సమాధానం అనేది వాక్యమును చదవడాన్ని బట్టి కలిగింది. హల్లెలూయా. అయితే మా వారితో అన్నా నేను బాప్తిజం తీసుకుంటానంటే మా వారు ఒప్పుకోలేదండి. నువ్వు బాప్తిజం తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే మనం ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి నువ్వు బాప్తిజం తీసుకుంటే మన వాళ్ళందరూ కూడా మనం వెలివేస్తారని అన్నారు. అయితే నేను ప్రభుతో ఒకటే మాట అన్నాను, ప్రభు నువ్వు పిలుచుకున్నావు, నువ్వే నాకు బాప్తిజం తీసుకోవడానికి ద్వారం తెరవమని నేను ప్రార్థన చేసుకున్న కొన్ని రోజులకి అలా ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాను. ప్రార్థన చేస్తున్నాను అనుకున్న రోజులకి ఇంట్లో నేను ఆరాధన పెట్టుకున్నాను. ఆ ఆరాధన రోజు నా భర్త కూడా ఆరాధనలు ఏకీభవించున్నారు, కానీ చాలా అనేసిగా కూర్చున్నారు ప్రార్థనలో. కానీ అదే రోజు రాత్రి నా భర్తతో దేవుడు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? హల్లెలూయా. నీ బిడ్డను బాగు చేస్తానని చెప్పలేదు ఆయన. ఆయన ఆ రోజు మాట్లాడింది ఏంటో తెలుసండి, నీ బిడ్డ ప్రాణం పోయే సమయం వచ్చింది,
హల్లెలూయా. నీ బిడ్డ ప్రాణం పోయే సమయం వచ్చింది, నేనున్నాను నువ్వు నమ్మితే నీ బిడ్డకి ప్రాణం పోస్తా, నేనున్నాను నువ్వు నమ్మితే నీ బిడ్డని విడిపిస్తా అని చెప్పిన తర్వాత ఆ మాట ఆయన దాచేశారు, బయటికి తేలేదు. ఆ మాట దాచేశారు. అదైనా 10 రోజులు లేదా 1 వీక్ తర్వాత నా బిడ్డ బాగా సిక్ అయిపోయాడండి. సిక్ అయిపోతే హాస్పిటల్ అడ్మిట్ చేసాము. పల్స్ బాగా పడిపోయా, సీరియస్ అంటున్నారు. అదే సమయం నా భర్తకి చికెన్ పాక్స్ వచ్చింది. ఆయన హాస్పిటల్లో ఉన్నారు, నేను నా బిడ్డను తీసుకుని హాస్పిటల్లో ఉన్నాను. బిడ్డ 2 సంవత్సరాలు హాస్పిటల్లో ఉంటే డాక్టర్స్ పల్స్ బాగా డౌన్ అయిపోయి సీరియస్ అని అన్నారు. ఆ సమయంలో నేను నా భర్తతో ఈ విషయం చెప్పడానికి బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు డాక్టర్స్ రౌండ్స్ జరుగుతున్నాయి. ఆ రౌండ్స్ జరుగుతున్నప్పుడు బాబుకున్న ప్రాబ్లం ఏంటంటే బాబుకున్న బలమంతా కూడా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అందుకని వాడు హైట్ వెయిట్ పెరగట్లేదు. వాడికి ఒక డిసీజ్ ఉంది ఏంటంటే పుట్టుకతోనే ఆ ప్రాబ్లం ఉందంట. ఆ డిసీజ్ మాకు తెలియలేదు. ఎప్పుడైతే నేను బయట నుంచి లోపలికి వచ్చానో డాక్టర్ నన్ను పిలిచి బిడ్డ తల్లి ఎవరంటే నేనేనండి అని చెప్పాను. అతను పిలిచి బాబు యూరిన్ పోసేటప్పుడు అతను పిలిచి నువ్వు తల్లివా కసాయిదానువా, అసలు బాబు ఇలా వదిలేసి బయటికి వెళ్ళిపోతావు అంటే ఒక్కసారి కుప్పగొలిపోయారు. నన్ను నా చుట్టూ చూస్తే ముస్లింలు, అటు చూస్తే భర్త అనారోగ్యంతో ఇంట్లో పడి ఉన్నాడు, ఇటు చూస్తే అనారోగ్యంతో బాబు హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు పాప చిన్నది, కింద వాళ్ళు క్రిస్టియన్స్ అంటే వాళ్ళకి అప్పగించి వచ్చాను. హైదరాబాద్ వెళ్ళిన కొత్త, నేను ఎవరు తెలీదు, అటు ఇటు ఎవరు కూడా సపోర్ట్, అమ్మ వాళ్ళు లేరు సపోర్ట్, అత్తే వాళ్ళు లేరు సపోర్ట్. ఎందుకంటే దేవుడు నమ్ముకున్నానని అత్తే వాళ్ళు దూరం పెట్టి ఉన్నారు. మేము 4గురమే, మాకు ఎవ్వరు లేరు. ఈ విధంగా డాక్టర్ చెప్పిన తర్వాత నేను చాలా బాధపడి మా హస్బెండ్ కి ఫోన్ చేసి డాక్టర్ ఇలాగ అంటున్నాడు, ఇలా తిట్టాడు అని చెప్పి, బాబుకి సీరియస్ అంటున్నారు, చాలా కష్టం అవుతుంది అంటున్నప్పుడు ఆ సమయంలో నా భర్త నోరిప్పాడు. ఏమని? యేసు ప్రభు నాతో మాట్లాడారు, నీ కుమారుడు ప్రాణపోయే స్థితి వస్తుందని చెప్పారు, నేను నమ్మలేదు అని చెప్తే నేను వెంటనే ఆయన తిట్టి ఫోన్ పెట్టేశాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అప్పుడే మోకరించి మాట్లాడే దేవుడు ఈ లోకంలో ఉన్నాడు నాకు తెలీదు, దయచేసి నన్ను క్షమించు, నా బిడ్డను బాగు చేయి, నేను నీ తట్టు తిరుగుతా అన్నారు. అక్కడ ఆయనకి చికెన్ పాక్స్ ఆ యొక్క స్వస్థత కలిగింది. ఎప్పుడైతే అప్పటి వరకు తన దేహం అంతా కూడా మంట, ఎప్పుడైతే ప్రార్థన చేయగా ఆయన స్వస్థపరచబడ్డారు. ఆ తర్వాత ఒక్క వారము బాబుని తీసుకుని నేను హాస్పిటల్లో ఉన్నారు. బ్లడ్ టెస్ట్లు చేస్తున్నారు, మెడిసిన్ వేస్తున్నారు, బ్లడ్ టెస్ట్లు చేస్తున్నారు, మెడిసిన్ వేస్తున్నారు. బాబు రిపోర్ట్స్ నార్మల్ రావట్లేదు. ఐసీయూలో ఇచ్చారు. నాకు బాబుకి ఒకటే బెడ్. ఆ బాబుని ఒంట్లో పెట్టుకుని ఒక చిన్న స్థితులు పోకు, నాకు వాక్యము తెలీదు, ప్రార్థన రాదు. ఆ సమయంలో కొత్త, దేవుడు తెలుసుకున్న కొత్త, నాకేమీ తెలీదు దేవుని గురించి. అయితే ఒక స్థుతుల బుక్ మాత్రమే ఉండేది. ఆ స్థుతుల బుక్ పెట్టుకుని నా బాబుని ఒళ్ళో పెట్టుకుని స్థుతులు చదువుతూనే ఉండేదాన్ని. అయితే నా బంధువులు ఒక ఆమె నాకు ఫోన్ చేసి మామూలు పరామర్శించడానికి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను ఆమెతో ఒక మాట అన్నాను, నేను యేసుప్రభుని నమ్ముకుంటున్నాను అని చెప్పినాను. చెప్పిన వెంటనే ఆమె ఏమంది, ఒరే పాపిష్టిదానా, నువ్వు యేసుప్రభు నమ్ముకుంటున్నావు కాబట్టి నీ భర్త మంచాన్ని పడ్డాడు, నీ బిడ్డ మంచాన్ని పడ్డాడు, ముందు ఆ దరిద్రాన్ని విడిచిపెట్టి మళ్ళా నువ్వు వెనక్కి వస్తే నీ బిడ్డ బాగోతాడు, నీ భర్త బాగోతాడు అని చెప్పింది. నేను చాలా భయపడిపోయాను. నేనేం చాలా తెలియట్లేదు. చుట్టుపక్కల అంతా ముస్లిమ్స్, ఎవ్వరు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు కూడా మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు. కానీ ఆ సమయంలో నేను తీసుకున్న ఒకటే ఒక నిర్ణయము, నిజమే నువ్వు చెప్పింది కొంచెం నేను ఆలోచిస్తాను, నువ్వు చెప్పినట్టే నేను ఆలోచిస్తే మరి నేను పిలిచిన వెంటనే వాళ్ళు రావాలి కదా, యేసుప్రభు ఎందుకు వచ్చారు? హల్లెలూయా. అప్పటి వరకు నా బిడ్డ బాగోవాలని చుట్టుపక్కల చెప్పిన వాళ్ళందరి మాటలు వినా అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, అవి చేశాను, ఇవి చేశాను, అన్ని లోక సంబంధమైన అన్నీ చేసేసాను. హల్లెలూయా. వింటున్నారా? లోక సంబంధమైన ఆచారాలు పాటించాను, లోక సంబంధమైనవి చేయకూడనివి పూజలు చేశాను, పుట్ల దగ్గరికి వెళ్ళాను, పాలు పోసాను, అన్నీ చేశాను. కానీ నిజమైన దేవుడు ఉంటే వచ్చి నా బిడ్డను బాగు చెయ్యాలి అన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆరాధించిన వారే రావచ్చు కదా. నేను చుట్టుపక్కల మాటలు విని నేను చేసిన క్రియలను బట్టి వాళ్ళన్నా రావచ్చు కదా. ఎవ్వరు రాకుండా యేసు ప్రభు ఎందుకు వచ్చారు? ఆయన మాత్రమే మాట్లాడగలవాడై ఉన్నాడు, ఆయన మాత్రమే చూచువాడై ఉన్నాడు, ఆయన మాత్రమే శ్రమలో తన బిడ్డలకు తోడుగా నిలబడగల
గలవాడై ఉన్నాడని ఆ రోజు నేను గ్రహించి ఆయనే నిజమైన దేవుడిని నా హృదయంలో నేను తీసుకున్న నిర్ణయమే ఈ రోజు నా కుమారుని సంపూర్ణమైన ఆరోగ్యంగా నిలబెట్టింది. హల్లెలూయా. 7 రోజులు 6 రోజులు రిపోర్ట్స్ నార్మల్ రాలే. 7వ రోజున అప్పటికప్పుడు బిడ్డ రిపోర్ట్స్ నార్మల్ వచ్చింది. పల్స్ పెరిగింది, నార్మల్ వచ్చింది. బిడ్డని ఎత్తుకుంటూ తీసుకొచ్చాను హాస్పిటల్కి, నడిపించుకుంటూ తీసుకెళ్ళాను ఇంటికి. 7వ రోజున అప్పుడు నా భర్త అన్నమాట, నువ్వు బాప్తిజం తీసుకో. నేను ఏప్రిల్ 15 2011 నేను బాప్తిజం తీసుకుంటే 2011 ఆగస్టు 4న నా భర్త బాప్తిజం తీసుకున్నారు. ఈ విధంగా నా కుటుంబం అంతా కూడా రక్షించబడింది. ఆ తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. మా అమ్మగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, నా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టము. ఇప్పుడు నా తమ్ముడు, మా అన్నయ్య ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్, మా హస్బెండ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇంట్లో ఎవరు లేరు, నేను తమ్ముడు మా వదిన మాత్రమే ఉన్నాము. ఆ సమయంలో ఏం జరిగిందంటే, నా తమ్ముడు ఆ రోజు కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నాడు. నా తమ్ముడు అంటే చాలా ఇష్టము. వాడికి నేను కొంచెం కొబ్బరి నీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చాను. 2 రోజుల నుంచి వాడు భోజనం చేయలేదు. అరే నీళ్ళు తాగరా అని ఇస్తే ఒకటోసారి చెప్పాను, రెండోసారి చెప్పాను, మూడోసారి చెప్పాను. మూడోసారి చెప్పేసి వాళ్ళు లేచి, నువ్వు ముస్లిం అయి ఉండి యేసు ప్రభు తట్టు తిరుగుతావా? నువ్వు ఇప్పుడు వరకు ఖురాన్ చదివి నమాజ్ చేస్తూ నువ్వు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ యేసు ప్రభు గురించి స్వార్థ ప్రకటిస్తావా? ఎంత ధైర్యం ముస్లిం నుంచి క్రిస్టియన్లకు వెళ్ళడానికి అని చెప్పి అక్కని పక్కన పెట్టండి, ఒక అమ్మాయిని కూడా చూడకుండా పిచ్చ కుక్కను కొట్టినట్టు కొట్టాడు నన్ను ఇంట్లో. మా తమ్ముడు అంత 6 అడుగులు అంత హైట్, ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. బాగా ఫుట్బాల్ ఆడతాడు. అప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాడు. పిచ్చ కుక్కను కొడితే నేను ఏడుస్తున్నాను. ఒకవైపు నుంచి మా అన్నయ్య పరిగెట్టుకుని వచ్చాడు, ఒకవైపు నుంచి మా అమ్మ పరిగెట్టుకుని వచ్చి వాడి చేతిలో విడిపించేంత వరకు నేను దెబ్బలు తింటూనే ఉన్నాను. మా అన్న మా తమ్ముడిని కొట్టి బయటికి తీసుకెళ్ళిపోయారు. నన్ను ఇంట్లో పెట్టి లాక్ చేసేసారు. నన్ను ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్తున్నారు. ఎక్కడికంటే హాస్పిటల్కి. ఎందుకంటే ఈ బ్లడ్ అయిపోతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ మీద కొట్టారో, ఎప్పుడైతే ఒంటి మీద కొట్టారో బ్రెయిన్ కదిలిపోయి ఈ బ్రెయిన్ ముక్కులో నుంచి రక్తం కారుతూనే ఉంది. అప్పుడు డ్రగ్స్ తీసుకునేదాన్ని, డ్రగ్స్ అంతా కూడా రక్తము, హాల్ అంతా కూడా రక్తం అయిపోయింది. నేను బెడ్రూమ్ నుంచి హాల్ వచ్చినప్పుడు వైట్ టైల్స్ ఏమో రక్తం అంతా చూసి నా దేహం నుంచి ఇంత రక్తం కారిందా అని ఎంత ఏడ్చానంటే నా రక్తాన్ని చూసి కాదు, తన బిడ్డల మీద చేసుకుంటే దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు. నేను అడుగుతున్నది ఆ సమయంలో, నా తమ్ముని క్షమించు, వాడు తెలియక తప్పు చేశాడు, వాడిని క్షమించు అని ఆ స్థితిలో నా తమ్ముడు కొడుకు నేను ప్రార్థన చేశాను. హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఎక్స్రేలు తీయాలని ఎక్స్రేలు తీశారు. వాడు అంటున్నమాట, సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేయాలి, ఎందుకంటే లోపల ఎముకలు ఇరిగిపోయాయి. ఆపరేషన్ చేయాలన్నప్పుడు 3 రోజులు నాకు ఆపరేషన్ చేయకుండా అలాగనే పడుకోబెట్టారు. ఎందుకంటే కోమాలకి వెళ్ళే స్థితిలోకి వచ్చేసింది కాబట్టి తను ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. 3 రోజుల తర్వాత తనకు ఆపరేషన్ చేయాలని చెప్పిన తర్వాత 3 రోజుల తర్వాత నాకు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆపరేషన్ థియేటర్ లో నాకు మన రీసెంట్ వరకే తెలిసింది, ఎందుకంటే ఎముకలకి మత్తు ఎక్కదని చెప్పి నాకు మత్తు ఇచ్చారు. ఇక్కడ అంతా చిరిగిపోయింది. ఇదంతా దేవుని కృపను బట్టి అయితే కనబడుతున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా బాగా బలహీనం అయితే గానీ కనబడుతుంది, కానీ సిక్ అయినప్పుడు మామూలుగా ఉన్నప్పుడు కనబడదు. ఇవంతా చిరిగిపోయినప్పుడు ఇక్కడ అంతా కుట్లు వేసి ఆపరేషన్ లోపల ఎముకలు సరి చేస్తున్నప్పుడు నాకు విపరీతమైన బాధ, విపరీతమైన నొప్పి అనేది కలుగుతుంది. ఎముకలు సరి చేస్తున్నప్పుడు అప్పుడు నేను, నా చుట్టూ అందరూ ఫోటోలు ఉన్నారు, అందరూ దేవుళ్ళ ఫోటోలు ఉన్నారు. అక్కడ యేసు ప్రభు ఫోటో కూడా నాకు కనబడింది. అక్కడ నేను అన్న మాట ఒకటే, దేవా ఇదిగో నా పాపం అంతటి నువ్వు మీద మోసుకుని ఆ రోజు సులువులో నువ్వు నా కొరికి నిలబడ్డావు. ఆ రోజు నీకు సులువు వేస్తున్నప్పుడు కొంత కూడా మత్తు ఇవ్వలేదు, కానీ ఈ రోజు నాకు కొంచెం మత్తు ఇచ్చారు. కాబట్టి నీ కొరికి నేను తట్టుకుంటానని అదే బాధ. ఆ రోజు నేను స్ట్రక్చర్ మీద ఆపరేషన్ జరుగుతుంటే స్ట్రక్చర్ ఎదురుగుండా ఆయన రూపం నాకు ఫోటో రూపంలో కనబడుతుంది. అక్కడ ఆపరేషన్ జరిగింది. బయటకు వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత నన్ను ఇంటికి తీసుకెళ్లారు. ఇదంతా కట్లు కట్టేశారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అందరూ ప్రేమిస్తున్నారు, మా వాళ్ళు అందరూ. అయితే ఒకసారి నాకు తెలుగు కొంచెం ఇబ్బంది పడతాను,
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం అవడానికే మాట్లాడతాను, ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు. అయితే ఇంట్లోకి వెళ్ళినాను, నాకు మనశ్శాంతి లేదు. ఆ రోజు నేను ఇంట్లోకి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయినా, నా బైబిల్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసేసుకొని ఒకటే అడుగుతున్నాను, దేవుడు ఎందుకు నా చేయి విడిచిపెట్టేసావు నువ్వు? ఆ రోజు నా తమ్ముడు కొడుతున్నప్పుడు నువ్వు ఆపొచ్చు కదా, నువ్వు ఆపితే ఈ రోజు నాకు ఆపరేషన్ జరిగేది కాదు కదా, ఎందుకు నువ్వు నా చేయి విడిచిపెట్టేసావు అని అడుగుతున్నాను. అందరూ ప్రేమిస్తున్నారు, కానీ నాకు సంతోషం లేదు, సమాధానం లేదు. నాకు వాక్యం కూడా అప్పుడు తెలియదు. ఏ ఒక బైబిల్ ఇలాగే తీసుకొని ఇలా మామూలుగా మధ్య నుంచి ఓపెన్ చేశాను, ఇందులో నుంచి నువ్వు నాతో మాట్లాడాను అన్నాను. అప్పుడు ఆ వాక్యం అలా చదువుకుంటూ పోతున్నప్పుడు, ఎప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నేను వెళ్ళి బెడ్రూమ్ లో కూర్చొని వాక్యం చదువుతున్నాను. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని? నీవు నా సేవ చేయాలంటే నీ రక్తము చిందించబడాలి, నీ రక్తము చిందించబడక నువ్వు నా సేవ చేయలేవు. ఆ రోజు ఆ వాక్యము నన్ను దర్శించిన వెంటనే నా దేహంలో బరువంతా కూడా దిగిపోయి దేహం అంతా తెలిగైపోయింది. అంటే ఇప్పటివరకు నేను తిన్న దెబ్బలు నీ కొరకే నేను రక్తం కార్చిన, ఆయన కొరకే రక్తం కార్చడానికి అనేక మంది సిద్ధపడడానికి ఇష్టపడతారు, కానీ క్రియ రూపంలో చూపించడానికి చాలా మంది తక్కువ, చాలా అరుదు. అంటే నేను ఇప్పటివరకు రక్తం కార్చింది నీ కొరకే. చాలా సంతోషపడ్డాను. నా బాధ అంతా తొలగిపోయింది. తరువాత కొన్ని రోజులకి, ఒక 1 వీక్ ఏం జరిగిందంటే, మళ్ళా నేను సిక్ అయిపోయినాను. కుట్లు విప్పారు, బాగానే ఉంది, ఇంకా 2 కుట్లు ఉన్నాయి. తరువాత ఇప్పడానికి ఇంకా 2 కుట్లు మిగిలిపోయాయి. తరువాత నేను మళ్ళా సిక్ అయిపోయినాను. సిక్ అయిపోవడం అంటే ఎలాగా? మార్నింగ్ లేసాను, వారం రోజులు వారం రోజుల గ్యాప్ లోనే ఆపరేషన్ అయినా, వారం రోజుల గ్యాప్ లోనే విపరీతమైన వాంతులు, కళ్ళు తిరిగి పడిపోవడము. ఒక 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు 50 సార్లు వాంతులు చేసుకున్నాను. మళ్ళీ నన్ను కాకినాడ అపోలో హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే, బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోయింది, దానికి సిజేరియన్ అవసరం లేదు కానీ అబ్జర్వేషన్ లో పెట్టాలని వారం రోజులు మళ్ళా నన్ను హాస్పిటల్ అబ్జర్వేషన్ లో పెట్టి బాగు చేసి ఇంటికి పంపించేశారు. ఇంటికి వెళ్ళిపోయిన మరుసటి రోజే హైదరాబాద్ నేను వెళ్ళిపోయాను. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత నేను బాగానే ఉన్నాను, నా ప్రార్థన నేను చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటూ నాకు బలపరిచేవారు ఎవరూ లేరు. లేకపోతే ఒక సహోదరితో నేను ప్రార్థన చేయించుకున్నాను. ఆ సహోదరి అన్నది, అమ్మా వేకువజామున లేచి నువ్వు ప్రార్థన చేయి, 3 గంటలకి దేవుడు నీతో మాట్లాడతాడంట అని చెప్పినప్పుడు, నాకు అప్పటికి చీకటి అంటే భయం. వేకువజామున లేగడం అంటే 3 గంటలు లేగడం అంటే భయం. 5 గంటలు లెగుస్తాను, కానీ కళ్ళు తెరిచి మాత్రమే ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుని ప్రార్థన చేయను నేను. భయము. నా భర్త 24 గంటలు డ్యూటీలో ఉంటే ఒక రోజు ఇంట్లో ఉంటారు, ఒక రోజు డ్యూటీలో ఉంటారు. అంటే 24 గంటలు డ్యూటీలో ఉంటే మరొక 24 గంటలు రెస్ట్ అన్నమాట. నేను వెళ్ళి చెప్పిన ఆయనతో, ఇలా సిస్టర్ వేకువజామున లేచి ప్రార్థనలో ఉండమంటున్నారు, ప్రభు నీతో మాట్లాడతారని అంటున్నారు, నేను ఎలా ప్రార్థించాను, నాకు భయమే. మీరు ఒక రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఆ రోజు నేను ప్రార్థన చేస్తాను 3 గంటలకి, మీరు లేనప్పుడు మాత్రం 5 గంటలకి లేచి ప్రార్థన చేస్తాను అన్నప్పుడు ఆయన ద్వారా మాట్లాడిన మాట ఈ రోజు నేను నిలబడ్డాను గల కారణము. ఆయన అన్న మాట ఏంటంటే, మనం బ్రతికిన యేసు కోసం బ్రతకాలి, చనిపోయిన యేసు కోసం చనిపోవాలి అని ఆ రోజు 2011 12 సంవత్సరములు 2011 12లో మాట్లాడారు ఆ మాట. ఆ మాట వేకువజామున 3 గంటలకు ప్రార్థించిన ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది అదే ప్రార్థన. హల్లెలూయా. వేకువజామున 3 గంటలకు ప్రార్థన చేయడం, అదే ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక ఆత్మీయ పాఠాలను బోధించారు. ఎలా ప్రార్థన చేసుకుంటూ పోతున్నాను. నా బిడ్డకి అప్పుడు బాగు కాలేదు, స్వస్థత అయితే అప్పటికప్పుడు వచ్చింది. కానీ ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేసుకుంటూ పోతున్నానో వెంటనే నాకు మళ్ళా ఆపరేషన్ పడింది. ముక్కుకి మళ్ళా డ్యామేజ్ అయింది, మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోయింది. నా ఫేస్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోతే హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు నన్ను. అంటే ఆపరేషన్ పడుతుందని చెప్పారు, కానీ వెంటనే నేను ఆపరేషన్కి ఒప్పుకోలేదు. ఎందుకంటే బాడీలో ఎక్కడైనా ఆపరేషన్ చేయించుకోండి, ముక్కుకి ఆపరేషన్ చేయించుకునే శ్వాస ఉండదు, నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. నేనైతే ఆపరేషన్ చేయించుకుని దేవుడే నన్ను స్వస్థపరుస్తాను. 6 నెలలు నేను లేట్ చేస్తే నాకు ఒక్క ఆపరేషన్ జరగవలసిన చోట 4 ఆపరేషన్ చేశారు ఎట్ ఎ టైం నాకు. ఆ విధంగా ఆపరేషన్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను, ప్రార్థనను ముందుకు కొనసాగుతున్నాను, ఎలా ముందుకు కొనసాగుతున్నాను. ఆ టైంలో నా బాబు మెల్లిమెల్లిగా హైట్ పెరగడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. మెల్లిమెల్లిగా హైట్ పెరుగుతున్నాడు, మెల్లిమెల్లిగా బరువు పెరుగుతున్నాడు. ఏంటంటే 1 కేజీ బరువుకి నేను సంవత్సరాలు ప్రార్థన చేశాను.
సంవత్సరాలు. కానీ ఎప్పుడైతే నా బిడ్డను బాగు చేస్తానని చెప్పాడో దేవుడు, ఇట్లా నన్ను పరీక్షలో పెట్టి, ఈ పరీక్షలో నా విశ్వాసం దేవుడు పరీక్షిస్తూ, నా విశ్వాసం ఆయన నామరికి మహిమకంగా నిలబడినప్పుడు నా దేవుడు నా బిడ్డను బాగు చేసుకుంటూ వచ్చాడు. ఈ రోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఈ రోజు నా తమ్ముడు కన్నా హైట్ గా ఉంటాడు నా కొడుకు. ఈ రోజు వాడి హైట్ 49-50 ఉన్నది వాడి హైట్. ఎక్కడండి వాడు చూడండి, 10 సంవత్సరాలు వచ్చేసరికి వాడు బరువు ఎంత తెలుసా? 10 కేజీలు మాత్రమే. వాడు 10 సంవత్సరాలు వచ్చేసరికి వాడి బరువు 10-12 కేజీల వరకు మాత్రమే ఉండేది. కానీ వాడు ఈ రోజు 18 సంవత్సరాలకు అడుగు పెట్టాడు. ఈ 18 సంవత్సరాలు నా బిడ్డ దగ్గరగా 50 కేజీలు బరువు పెరిగాడు. హల్లెలూయా. మరుగుజ్జు డాక్టరే రిపోర్ట్స్ ఇస్తే ఈ రోజు నా తమ్ముడు వెనకాల ఉన్నవాడు, నా తమ్ముడిని మించిన హైట్ ఈ రోజు నా కొడుకుది. 50 కేజీల బరువుతో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో నా బాబు అడుగు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. డాక్టర్స్ రిపోర్ట్స్ నాయన తిరిగి రాశారు. ఈ విధంగా నాకు ఆపరేషన్ జరిగింది. నా బిడ్డ బాబు బాగవుతున్నాడు. మెల్లమెల్లగా దేవుడు స్వస్థించుకుంటూ వచ్చాడు. అక్కడి నుంచి దేవుడు మళ్ళా మమ్మల్ని విజయవాడకి తీసుకొచ్చారు. విజయవాడలోకి వెళ్ళిన తరువాత ఏం జరిగిందంటే, నాకు అత్తయ్య వాళ్ళు ఇల్లు కట్టిస్తానన్నారు కాకినాడలో. ఇల్లు కట్టిస్తే నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నా హస్బెండ్ తో పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మేము ట్రాన్స్ఫర్స్ అవుతూనే ఉంటాము, అక్కడికి వెళ్ళి ఉండటము కుదరదని చెప్పి నేను ఒప్పుకోలేనప్పుడు ప్రభు ఒక మాట అన్నారు, నువ్వు వెళ్ళాలి, కాకినాడలో ఉండాలి, అక్కడి నుంచి నేను వేరే ప్రాంతానికి నడిపిస్తాను. ఎప్పుడైతే ప్రభు చెప్పారో అప్పుడు నేను అంగీకరించాను ఇల్లు కట్టబడ్డానికి. అయితే అక్కడ ఇల్లు కట్టారు, వెళ్ళాము, గృహప్రవేశం అయింది, వచ్చేసిన తర్వాత శనివారం వచ్చాము, ఆదివారం ప్రేయర్కి వెళ్ళాను, సోమవారం ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో. ఎలాగంటే మా పాప స్కూల్కి ట్యూషన్కి వెళ్ళింది, 6th చదువుతుంది. అప్పుడు ట్యూషన్కి వెళ్ళి వస్తూ పాపకు ఒకటి జరిగింది. ఏంటంటే కళ్ళలోంచి రక్తం వస్తుంది మా పాపకి. ఆ టైం సాయంకాలం 7-8 గంటల మధ్యలో ట్యూషన్ నుంచి వస్తూ రక్తం కారుతుంది కళ్ళలో నుంచి. మేము చాలా భయపడ్డాం, ఇదేంటి కళ్ళ నుంచి రక్తం కారడం ఏంటని వెంటనే మేము విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్తే అన్ని టెస్టులు చేస్తే అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాము, ఏం పర్వాలేదని ఇంటికి పంపించేస్తారు. సరే ఏదో కదిలి ఉంటది, ఏదైనా నరం కదిలిందేమో అందుకని బ్లడ్ వచ్చిందని మేము అనుకున్నాం. సరే అని లైట్ తీసుకున్నాం. నెక్స్ట్ డేనా పాపకి మళ్ళీ అదే కళ్ళ నుంచి రక్తం వస్తే మళ్ళీ హాస్పిటల్కి పరిగెట్టాం, మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు, మళ్ళీ ఇంటికి వచ్చాం. మళ్ళా నెక్స్ట్ డేనా ఇంకొక కళ్ళ నుంచి రక్తం రావడం మొదలు పెట్టింది, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాం, మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు, మళ్ళీ ఇంటికి ఇచ్చాం. మళ్ళా మరొక నెక్స్ట్ డేనా 2 కళ్ళ నుంచి ఒకసారి రక్తం కావడం మొదలైంది. అలాగే హాస్పిటల్ పరిగెట్టినాం, అలాగే ఇంటికి వస్తున్నాం. మళ్ళా నెక్స్ట్ డే 2 కళ్ళ నుంచి రక్తం కావడం మాత్రమే కాదు, నోట్ల నుంచి రక్తం పడటం మొదలైంది. హల్లెలూయా. విజయవాడ రెయిన్బో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 3 రోజులు ఆహారం ఏమి పెట్టవద్దు, సీరియస్ కండిషన్ ఉంది పాప అని చెప్పారు. ఇటు చూస్తే నేను దేవుడిని నమ్ముకున్నాను, నా కుటుంబం అంతా కూడా ఆయనే మద్దతుని మేము నిలబడ్డాము. మాకు ఒకవైపున టెన్షన్, ఎందుకంటే అత్తయ్య వాళ్ళందరూ ఏమంటారు, అమ్మ వాళ్ళందరూ ఏమంటారు, ఒక టెన్షన్. ఎందుకంటే పాప పరిస్థితిని చూసే వాళ్ళు ఏం సలహాలు ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అది కట్టించండి, ఇది కట్టించండి అని చాలా మంది చాలా రకాలుగా సలహాలు ఇచ్చారు. కానీ నేను నా భర్త ఒకటే మాట మీద నిలబడ్డాం, ఆయనే ఇచ్చాడు, ఆయన ఇష్టము మాత్రమే జరగాలి అని మేము నిలబడ్డాము. ఆ యొక్క 3 రోజులు ఉపవాసంలో పెట్టారు. మా అమ్మాయికి ఏమి కూడా ఫుడ్ ఇవ్వకుండా 3 రోజులు ఉపవాసంలో పెట్టిన తరువాత ఆ 3 రోజున నైట్న మా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళారు, మా హస్బెండ్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తరువాత పాపకి బ్రీతింగ్ ఆడట్లేదు, ఆయాసం వచ్చేసి ఊపిరి అందుకోవట్లేదు, ఊపిరి అందుకోలేకపోతుంది పాప. వెంటనే డాక్టర్స్ చెప్పిన వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. పాపని లాస్ట్ స్టేజ్ లో ఉంది నా పాప. ఆ లాస్ట్ స్టేజ్ లో తన లంగ్స్ మీద కరెంట్ పెట్టి తన హార్ట్ బీట్ ని మళ్ళీ రేజ్ చేశారు. హల్లెలూయా. అప్పుడు మార్నింగ్ పాపని ఐసీయూ నుంచి తీసుకొచ్చి మాకు అప్పగించి అర్జెంట్ గా మీరు హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, పాప పరిస్థితి బాగాలేదంటే మేము హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళిపోయాము. అప్పటికి నేను సేవ చేస్తున్నాను. హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్ పేరు చూస్తున్నాను, క్యాన్సర్ హాస్పిటల్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది. కుప్పకూలిపోయిన ఒకసారి చివరికి నా బిడ్డను తీసుకుని క్యాన్సర్ హాస్పిటల్ రావాల్సి వచ్చింది. ఎంతో మందికి ప్రార్థన చేస్తుండగా నువ్వు స్వస్థత ఇచ్చావు కదా ప్రభా, ఈ సమయంలో నా బిడ్డను తీసుకుని క్యాన్సర్ హాస్పిటల్ రావడం ఏంటి అని నేను అడుగుతున్నప్పుడు ప్రభుని నువ్వేమి భయపడక ధైర్యంగా ఉండుము అని అంటున్నాను.
ఎన్నెన్నో టెస్టులు జరుగుతున్నాయి. ఈ రక్తం ఆ రక్తం ఎన్నో రకాలుగా రక్తాలు తీస్తూ పాపకి టెస్టులు చేస్తూ పాప బాగా నలిగిపోయింది. ఒక టెస్ట్ మాత్రం మా పర్మిషన్ అడిగారు పాప కోసం. ఎందుకంటే పాప అలాగా స్పృహలో ఉండగానే తన చేతికి బ్లడ్ కట్ చేస్తే ఆ రక్తం వేసి టెస్ట్ చేయాలన్నారు. మేమైతే చాలా బాధపడ్డాం, కానీ తప్పదు, చేయాల్సిందే, మీరు మాకు సహకరించాలన్నప్పుడు పాపను మాటల్లో పెట్టి వారికి అప్పగించాను అలాగే వారు బ్లడ్ కట్ చేసిన వెంటనే ఎప్పుడైతే బ్లడ్ వచ్చిందో ఆ బ్లడ్ తీసుకుని టెస్ట్లకి పంపించారు. ఇంకా టెస్ట్ రిపోర్ట్ సమయం వచ్చేసింది. ఈవినింగ్ 5 గంటలకి రిపోర్ట్స్ కి రమ్మన్నారు, డాక్టర్ని కలవడానికి రమ్మన్నారు. ఆ రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ దగ్గరికి భయంతో వెళ్తున్నాము. ప్రభువుని అడిగింది, ఏంటి ప్రభు ఆ రిపోర్ట్స్ వచ్చాయి, ఏం చేయాలంటే ఏం భయపడక వెళ్ళు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి అని అన్నారు. భయంతో డాక్టర్ రూమ్ లో అడుగు పెట్టాం, నేను నా భర్త. ఏమంటారో అని చెప్పి ఆమె ఒకటే మాట అనేది, రిపోర్ట్స్ అన్ని నార్మల్, ఏ ప్రాబ్లము లేదు. హల్లెలూయా. రిపోర్ట్స్ తీసుకుని పాపని తీసుకుని బయటకు వచ్చేసాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పాపకు చూస్తే కళ్ళ నుంచి రక్తం వస్తుంది, నోట్ల నుంచి రక్తం పడుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనేం చేస్తే నా పాపకు బాగవుతుంది అంటే నేను అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వేమి కదా నేను చెప్పినట్టు చేయన్నారు. ఏంటి ప్రభా అని అడిగినప్పుడు, నువ్వు కాకినాడ వెళ్ళు, నేను అక్కడి నుంచి మరొక చోటికి సేవకి పంపిస్తాను, నీ కూతురికి నేను స్వస్థత ఇస్తానని చెప్పారు. సరే, అప్పుడు ఎలక్షన్స్ సమయము, 2 ఎలక్షన్ సమయం కాబట్టి నా భర్తకి సెలవు దొరకట్లేదు. ఈ ఎలక్షన్స్ అయిపోయినాక వెళ్తాను ప్రభువా అని మొత్తం సామాన్ అంతా ప్యాక్ చేసుకున్నా కానీ వెళ్ళలేదు. వెంటనే ప్రభు మాట్లాడారు, ఏమనంటే, నేను ఇచ్చిన సమయానికి 2 రోజుల లేట్ అయినా నీ కూతురు చేయి జారిపోతుంది అని అన్నారు. లేదు ప్రభా, నువ్వు ఇచ్చిన సమయానికనే ముందుగా నేను కాకినాడ సామాన్తో సహా షిఫ్ట్ అయిపోతానని ప్రభుకి మాట ఇవ్వడము. ప్రభు ఇచ్చిన సమయం కంటే ముందే నేను సామాన్ తీసుకుని కాకినాడకి షిఫ్ట్ అయిపోవడము. ఎప్పుడైతే కాకినాడ షిఫ్ట్ అయిపోయానో నా పాపకి బ్లడ్ అనేది ఆగిపోయింది, కళ్ళ నుంచి బ్లీడింగ్ అనేది ఆగిపోయింది, నోట్ల నుంచి బ్లీడింగ్ అనేది ఆగిపోయింది. దేవుడు నామానికి మహిమకరంగా దేవుడు స్వస్థత ఇచ్చున్నాడు. ప్రపంచంలో నా కూతురికి జరిగింది 2వ అమ్మాయి అంట. ప్రపంచం అంతట్లో మా అమ్మాయిది 2వ కేసు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుడు స్వస్థత ఇచ్చున్నాడు. అక్కడి నుంచి మొదలుకొని దేవుడు ఒక ప్రాంతానికి, ఇదే ప్రాంతం ఈ యొక్క పల్లెటూరు ప్రాంతం లాంటిది ఒక ప్రాంతానికి దేవుడు నన్ను నడిపించాడు సేవకి. అక్కడికి నా కుటుంబ సమేతంగా నేను సేవకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. నేను కట్టించుకున్నది ఇల్లు ఎంతో విలువైనది. ఆ విలువైన ఇల్లుని విడిచిపెట్టి దేవుడి సేవకి రమ్మన్నాడు. విడిచిపెట్టేసి కొరిమెల్లి ప్రాంతము, రాజమండ్రి దగ్గర కొరిమెల్లి ప్రాంతంలో పల్లెటూరు వ్యవసాయం చేస్తున్న మధ్యలో నేను సేవ చేయడానికి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. అక్కడ రేకుల షెడ్ వేసుకొని అక్కడ ఒక చర్చ్ కట్టి అక్కడ సేవ నడిపిస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ తర్వాత ఇంకా నేను చాలా సిక్ అయ్యాను. ఎలాగంటే విపరీతంగా నాకు హెడేక్ వస్తుంది, విపరీతంగా నాకు కడుపు నొప్పి వస్తుంది. ఇలా హెడేక్ విపరీతంగా కడుపు నొప్పి వస్తుంటే నేను చాలా నలిగిపోతున్నప్పుడు హెడేక్ విషయంలో నాకు స్కానింగ్ అవి తీస్తారు, ఎంఆర్ఐ స్కాన్ అవి తీస్తే రిపోర్ట్స్ అన్ని నార్మల్ అని వచ్చాయి. రిపోర్ట్స్ నార్మల్ వస్తే ఎందుకు ప్రభావ నాకు అంత భయంకరంగా తలనొప్పి వస్తుంది అంటే అది చేతబడి అని చెప్పారనమాట. చేతబడి అని చెప్పడం ఏంటి, ఇప్పుడు నేను ఎలా విడుదల పొందుకోవాలి అని నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నేను విజయవాడలో ఒక ఆరాధనకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సేవకుడు వాక్యం ఇస్తున్నప్పుడు నేను ఆ వాక్యం పట్టుకున్నాను. ఏమంటే, నేను ఏదైతే బలహీనపరుస్తున్నదో దాని మీద నువ్వు అధికారం కొరికే మొరపెచ్చు అని అడిగినప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యము ఏదైతే చెప్పారో ఆ చేతబడి శక్తుల మీద నేను అధికారం కొరికే ప్రభుకి ప్రార్థన చేయగా వాటి మీద దేవుడు అధికారముతో నన్ను అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నోసార్లు, ఎందుకంటే అపవాది గారు ఒక మాట నాకు బెదిరించాడు, నువ్వు సేవ చేయడానికి వీల్లేదు, నువ్వు సేవ చేస్తే అనేక మంది విడిపించబడతారు కాబట్టి నువ్వు సేవ చేయడానికి వీల్లేదు అని అన్నప్పుడు నేను ఆయన పిలుచుకున్నది సేవ కొరకే. నువ్వు ఒకవేళ సేవ చేస్తానే దేహంలో ప్రతి అవయవుని డ్యామేజ్ చేస్తాను అది వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు నేను దానికి ఒక మాట ఇచ్చాను, ఆయన పొందిన గాయం ఇచ్చేది నాకు స్వస్థత. అది ఎలాగైతే వార్నింగ్ ఇచ్చిందో నాకు ఇప్పుడు వరకు మాక్సిమం 5 times క్యాన్సర్ టెస్ట్లు జరిగాయి. నాకు ప్రతి అవయవునికి క్యాన్సర్ టెస్ట్లు జరిగాయి. కానీ ప్రభు నాకు క్యాన్సర్ సింటమ్స్ ఉండేవి, క్యాన్సర్ కి సంబంధించిన లక్షణాలు ఉండేవి. కానీ ప్రభు చివరికి అనేవారు అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తుంది, ఏం భయపడక అని అన్నారు. ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ నాది.
ఎందుకంటే నా దేహంలో ప్రతి అవయము గాయమై ఉన్నది. కిడ్నీస్ కావచ్చు, లివర్ కావచ్చు, లోపల ప్రేగులు కావచ్చు, త్రోత్ కావచ్చు, ప్రతి అవయం, ఒక హార్ట్ ఒకటి డిసీజ్ కాలేదు, నాకు అనారోగ్యం రాలేదు, ప్రతి అవయం కూడా డ్యామేజ్ అయి ఉన్నది. కానీ ప్రతి అవయం డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఈ రోజు నేను బ్రతికి ఉన్నానంటే కేవలం ఆయన ఆత్మ అభిషేకమును బట్టి మాత్రమే. నేను అప్పుడే దానికి చెప్పాను ఏంటంటే, ఆయన పొందిన గాయం చేత నాకు స్వస్థత అని చెప్పి ఆయన మీద ఆధారపడ్డాను. ఆయన ప్రతి అవయమును కూడా నూతన మీదుగా మార్చి మళ్ళా నూతనమైన బలంతో నన్ను నిలబెట్టుకున్నాను. హల్లెలూయా. ఎందుకు ఆ తర్వాత మేము కోరమెల్లో సేవ ప్రారంభించాను. సేవ ప్రారంభించిన తర్వాత జరిగింది ఏమిటంటే, మా మీద చాలా చేతబడి ప్రయోగాలు చేశారు. అక్కడ సేవ జరగకూడదని చెప్పి. నేను ఉన్న ఏరియా చాలా చేతబడికి సంబంధించిన ఏరియా అనమాట. విపరీతమైన చేతబడి క్రియలు జరిపించారు. ఆ ప్రభావం ఎవరి మీద చూపించిందంటే నా కూతురు మీద చూపించింది. వింటున్నారా నా మాట? ఆ ప్రభావం ఎవరి మీద చూపించిందంటే నా కూతురు మీద చూపించి 4 నెలలు బీభత్సంగా నా కూతురిని హింసించింది. ప్రార్థించడం, విడుదల పొందుకోవడం, ప్రార్థించడం, విడుదల పొందుకోవడం, ప్రార్థించడం, విడుదల పొందుకోవడం. ఈ విధంగా నా బిడ్డ నలిగిపోతుంది. ఈ సమయంలో నేను అడిగాను, దేవా నా బిడ్డ నలిగిపోతుందయ్యా, ఎంతో మందిని ప్రార్థన చేయగా విడిపించి ఉన్నావు, ఈ రోజు నా బిడ్డకు పరిపూర్ణమైన విడుదల ఇవ్వు ప్రభువా అని అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. నాకు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా ఆయన మాట ఏమన్నారంటే, నీ బిడ్డ ఎంత నలిగిపోతుందో నువ్వు చూసావు కదా, నీ బిడ్డ బాధ నీకు తెలుస్తుంది కదా. నా బిడ్డలు బయట ఉన్నారు, అనేక మంది చేతబడి చేత బంధించబడిన వారు ఉన్నారు, అనేక మంది లూసిఫర్ తో బంధించబడిన వారు ఉన్నారు. నీ బిడ్డ నలిగిపోతున్నావు, ఎంతైతే బాధపడుతున్నావో నా బిడ్డలు కూడా అదే బాధలో ఉన్నారు. నీ బిడ్డ నువ్వు కళ్ళారా చూస్తావు, నీ కంటికి కనబడి ఎంతో మంది బిడ్డలు ప్రజలు బంధించబడి ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తావా? నీ బిడ్డ నేను విడిపిస్తాను, నీ బిడ్డను నువ్వు ఎలాగైతే విడిపించుకుంటావో ప్రార్థన చేసి నా బిడ్డలు కూడా అలాగే నువ్వు ప్రార్థించి విడిపిస్తావా అని అడిగారు. నన్ను విడిపిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, నువ్వు ఎవరికి ప్రార్థన చేయమంటే అలా ప్రార్థన చేస్తాను. ఎంతమంది శక్తి లేనప్పటికీ వెంటైనా వాళ్ళని విడిపించి నేను నీ సన్నిధిలో వాళ్ళని సాక్షిగా నిలబెడతాను, నా బిడ్డను విడిపించు ప్రభు అని అడిగినప్పుడు నా బిడ్డకి పరిపూర్ణమైన విడుదల పొందుకొని ఈ రోజు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడుగు పెట్టింది నా కూతురు. హల్లెలూయా, హల్లెలూయా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో అడుగు పెట్టింది. 6th క్లాస్ లో జరిగింది దాడి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో జరిగింది దాడి. ఈ దాడులన్నీ ఎందుకు తెలుసా? నన్ను బలం పొందుకొనివ్వకుండా కుటుంబాన్ని బట్టి బలహీనపరిస్తే షారు నది సేవలకు ముందులకు వెళ్ళకుండా ఆగిపోద్దని అపవాది సాతాను నా బిడ్డని నన్ను పెట్టి బలహీనపరచాలని ప్రయత్నం చేసింది. కానీ నేను ఒకటే ఆలోచించాను, ఆనాడు నా బిడ్డను బతికించిన దేవుడు, ఆనాడు నా కూతురు యొక్క కళ్ళ నుంచి రక్తం కారుతుంటే స్వస్థత ఇచ్చిన దేవుడు ఈ రోజు నా బిడ్డను బాగు చేయగలడు. అదే సమయంలో నా బిడ్డ అల్లాడిపోతుండే మోకరించి నేను ప్రార్థన చేశాను. నా బిడ్డ ఎన్నైతే శ్రమలో ఉన్నదో ఒక మాట అక్కడ వచ్చింది నాకు, నీ బిడ్డ నలిగిపోతుంది కదా, విడిచిపెట్టి వెళ్ళిపో, నీ బిడ్డను వదిలేస్తాను. ఒక స్వరం నాకు వినబడింది. మీకు అర్థమవుతుందా లేదో నాకు తెలియదు, కానీ ఒకటే అన్నాను, నేను విడిచిపెట్టి వెళ్ళను. నీకే అంత ధైర్యం అంటే మృతులని సజీవంగా లేపిన దేవుడు ఇంకా అంత శక్తిమంతుడు, నా బిడ్డ నేను బాగు చేయగలడు అనే పోరాటం నేను చేస్తున్నాను. ఆనాడు 1 సంవత్సరం కిందట ఇది జరిగింది. అన్ని కూడా ఒక పోరాటం నేను చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట, భయపడక ముందుకి వెళ్ళు అని. అలాగే ఆ పోరాటంలో ఆ విధంగా నేను యుద్ధం చేస్తున్నాను. ఏదంటే నేను ఇందాక చెప్పాను కదా, ప్రార్థన అనే ఆయుధంతో నేను యుద్ధం చేస్తున్నప్పుడు నా బిడ్డ విడిపించగలిగింది. నేను ఆయనకి ఇచ్చిన మాట, ఆ మాట నాలోంచి రావడానికి కొంత సమయం నా బిడ్డను విడిచిపెట్టున్నాడు. ఎప్పుడైతే నేను ఆ మాట ఇచ్చి ఉన్నానో నా కుమార్తెని నా దేవుడు విడిపించి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఈ రోజు దేవుడు నిలబెట్టుకున్నాడు. ఎలాగైతే నేను ఆయనకు మాట ఇచ్చున్నానో ఆయన మాటను బట్టి ఈ రోజు చాలా మంది ఎంతో మంది చేతవర్షంలో పీడించబడుతున్నారు, శోధించబడుతున్నారు. వాళ్ళందరికీ ప్రార్థన చేసి విడిపించి దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబెట్టి అటు అధికారం అభిషేకం ఆయన అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక ఫిలిష్తీయుడు నాలో ప్రవేశించాడు, మా ఇంటి కుటుంబంలో ప్రవేశించాడు. ఆ ఫిలిష్తీయుడు ఏంటండి? సంసోను జీవితంలో ప్రవేశించిన ఫిలిష్తీయుడే మా కుటుంబంలో ప్రవేశించి ఉండగా, ఫిలిష్తీయుడు ప్రవేశించిన తర్వాతనే సంసోను దేవుని తట్టు తిరిగాడు. దేవుడు ఏంటో తెలియక ఎరగక ముందే జీవితంలో ఫిలిష్తీయుడు ఎంటర్ అవ్వగా నేను దేవుని తట్టు తిరిగాను. ఎప్పుడైతే సంసోను దేవుని తట్టు తిరిగి పోరాడాడో, గెలిచాడో, నేను దేవుని తట్టు తిరిగిన తరువాత నా జీవితంలో ఫిలిష్తీయుడు ఒక్కొక్కడుగా బయటికి వెళ్ళిపోవడము, ఆయన ద్వారా నా రాజ్యం కట్టబడడం, ఆయన రాజ్యం నా ద్వారా కట్టబడడం అనేది జరిగింది. హల్లెలూయా. ఈ ఫిలిష్తీయులు ఎప్పుడు కలిసి ఎంటర్ అయ్యేది? దేవునితో సహవాసం లేకపోతే. ఎప్పుడైతే సంసోను దేవునితో సహవాసం చేశాడో ఫిలిష్తీయులను అణచగలిగాడు. ఎప్పుడైతే నేను దేవునితో సహవాసం చేస్తానో నా కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ఫిలిష్తీయుని అణిచే అతి గొప్ప అధికారము, ఆయుధము, ప్రార్థన ఆయుధము ఆయన నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ రోజు ఒకవేళ నువ్వు ఫిలిష్తీయుని జీవితంలో ఉన్నాడేమో, నీ జీవితంలో ఫిలిష్తీయుడైన వాడు ఉన్నాడేమో, ప్రార్థన ఆయుధం చేత పట్టుకుని ప్రభు తట్టు తిరుగు. నా బిడ్డను బాగు చేసినవాడు, నా కుమార్తెను బాగు చేసినవాడు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను కూడా బాగు చెయ్యగలడు. ఎప్పుడండి? ఆయన వైపు మనం తిరిగినప్పుడు, ఆయనతో మనము సహవాసము చేసినప్పుడు. అనేక మంది ఇశ్రాయేలును ప్రజలను విడిపించాడు, ఫిలిష్తీయులను హతము చేసి. అనేక మంది ఇశ్రాయేలును దేవుని ప్రజలను విడిపించే అది అధికారం దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఏ స్థితిలో నువ్వు ఈ వాక్యమును విన్నావో, ఏ స్థితిలో నువ్వు ఈ సాక్ష్యం విన్నావో, ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో, నీకోసమే నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఉన్నాడేమో. ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఫిలిష్తీయుల చేత నువ్వు బంధించబడడానికి ఇష్టం లేదు. ఫిలిష్తీయుల చేతిలో బంధించబడ్డం నేను ఆయనకి ఇష్టము లేదు కాబట్టి ఆయన జీవితంలో ప్రవేశించి ఉన్నాడు. ఫిలిష్తీయుల చేతులు నువ్వు బంధించబడడం ఆయనకి ఇష్టము లేదు కాబట్టి ఈ రోజు సాక్ష్యంతో, వాక్యంతో నిన్ను దర్శించడానికి ఈ సమయం ఇక్కడికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఫిలిష్తీయుల జీవితం నుంచి బయటికి వెళ్ళిపోవును గాక. ఫిలిష్తీయులు నీ కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోవును గాక. ఫిలిష్తీయులు నీ భర్తల నుంచి, నీ భార్యల నుంచి, నీ బిడ్డల నుంచి, నీ వ్యవసాయం నుంచి, నీ వ్యాపారం నుంచి, నీ వ్యాధుల నుంచి, నీ ఉద్యోగం నుంచి యేసుక్రీస్తు నామములో బయటికి వెళ్ళిపోవును గాక. ఆత్మీయ సహవాసము కలిగి దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుని రాజ్యం నీ కుటుంబంలో, నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యవసాయంలో, నీ సంఘంలో కట్టబడును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సాక్ష్యమును బట్టి, ఈ వాక్యాన్ని బట్టి నా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇటు అవకాశం ఇచ్చిన రమేష్ అన్నకి, నా తోటి సేవకులందరికీ కూడా, అదేవిధంగా దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను.